ఈ వీడియోలో మీకు చెప్పేది అడ్వాన్స్డ్ గూగుల్ యాడ్స్ మెథడ్ అనేది. సో దీంట్లో మనం క్లిక్ బ్యాంక్ ఆఫర్ ఏవైతే మనం క్రియేట్ చేసుకున్నాం ల్యాండింగ్ పేజ్ అనేది ఒక ఆఫర్కి, దాన్ని ఏ విధంగా మనం యాడ్ క్యాంపెయిన్ అనేది సెటప్ చేయాలి గూగుల్ యాడ్స్లో. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అడ్వాన్స్డ్ మెథడ్, ప్లీజ్ ఫోకస్. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ అయితే ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను ల్యాండింగ్ పేజ్ అనేది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఎలా క్రియేట్ చేయాలని మీకు చూపించాను నేను ఒక వీడియోలో. ఓకే, సో ఒక ల్యాండింగ్ పేజ్ అయితే క్రియేట్ చేశాను. ఆఫర్ అనేది సైనప్స్ XT రివ్యూ అని చెప్పేసి ఒక సైనప్స్ XT అనేది ఒక ఆఫర్ అండి. దీనికి నేను రివ్యూ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ మై ల్యాండింగ్ పేజ్. ఓకే, మీకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది కంప్లీట్ ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ ల్యాండింగ్ పేజ్కి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి అనేది మీకు కంప్లీట్గా ఒక చెక్ లిస్ట్ అనేది మీకు ఆల్రెడీ ఇచ్చాను నేను. ఓకే, సో ఏదైతే ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తాం, దీనికి మనం గూగుల్ యాడ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయాలి. సో దీనిగా మనం ఏం చేస్తామంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా కంప్లీట్ డేటా అనేది స్పై చేయాలి మనం. అండ్ మన కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యాడ్స్ కానీ, వాళ్ళ యొక్క ల్యాండింగ్ పేజెస్ కానీ, వాళ్ళ యొక్క కీవర్డ్స్ కానీ, ఎటువంటి కీవర్డ్స్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళ యొక్క యాడ్స్ అంటే యాడ్ కాపీస్ కానీ ఏ విధంగా స్పై చేయాలి, వాళ్ళ యొక్క ల్యాండింగ్ పేజెస్ అని ఏ విధంగా స్పై చేయాలి అనేది కంప్లీట్గా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. ఓకేనా, సో ఆ డేటా అనేది మనం కలెక్ట్ చేసుకొని ముందుకుండా రెడీ చేసుకోవాలి. ఒక నోట్ ప్యాడ్లో కానీ లేదంటే వర్డ్ డాక్యుమెంట్లో కానీ కాపీ చేసి పెట్టేసుకోండి. అండ్ ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ లింక్ అనేది కాపీ చేసుకోండి. నేను అయితే ఆల్రెడీ క్రియేట్ చేసిన ల్యాండింగ్ పేజ్ లింక్ అనేది కాపీ చేసి నేను ఆల్రెడీ గూగుల్ డాక్లో పెట్టుకున్నాను నేను. దిస్ ఈజ్ ల్యాండింగ్ పేజ్ URL అనమాట ఇది. అండ్ ఎఫిలియేట్ లింక్ అనమాట. ఎఫిలియేట్ లింక్ అనేది మనం తీసుకోవాలి. ఎఫిలియేట్ లింక్ అనేది మీరు క్లిక్ బ్యాంక్లోకి వెళ్ళండి. నేను తీసుకున్న ఆఫర్ అనేది సైనప్స్ XT. సో సైనప్స్ XT అని చెప్పేసి సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే సెకండ్ రిజల్ట్ అనమాట సైనప్స్ XT. దీని యొక్క గ్రావిటీ అనేది 94 ఉంది. సో దగ్గరగా 100కి దగ్గరగా ఉంది. సో ఈ యొక్క ఆఫర్ మనం తీసుకోవచ్చు. అండ్ యావరేజ్ కమిషన్ రేట్ అనేది $140 ఉంది. సో హ్యాపీగా తీసుకోవచ్చు ఆఫర్ అనేది. ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆఫర్ అనమాట ఇది సైనప్స్ XT అనేది. సో ఆల్రెడీ కొంతమంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ ఆఫర్ అయితే తీసుకున్నా, దీనికి ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ యొక్క ప్రమోట్ పై క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి ఎఫిలియేట్ పేజ్ ఉంది కదా, ఈ ఎఫిలియేట్ పేజ్ లింక్ పై క్లిక్ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. మీ ఈ ఆఫర్ అని కాదండి, మీరు మీకు నచ్చిన ఆఫర్ తీసుకోండి. ఒక కంప్లీట్ మీకు స్ట్రాటజీస్ చెప్పాను కదా, కొన్ని టెక్నిక్స్ చెప్పాను కదా, ఆ టెక్నిక్స్ని బేస్ చేసుకొని మీరు కొన్ని ఆఫర్స్ అనేది మీరు సెర్చ్ చేయండి. క్లిక్ బ్యాంక్లోకి వెళ్ళి అటువంటి ఆఫర్స్ తీసుకోండి. ఇదే ఆఫర్ అని కాదు, ఎనీ ఆఫర్ మీరు తీసుకోవచ్చు. ఒక హెల్త్ నీచే కాదు, ఎనీ నుంచి తీసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ నుంచి. ఓకేనా, ఓకే, ఇక్కడికి వచ్చినాక ఏం చేశానంటే నేను ఇలా వెరీ బాటంకి వస్తే ఇక్కడ ఎఫిలియేట్ ఐడి, ఇది ఎఫిలియేట్ పేజ్ అనమాట. ఇది ఎఫిలియేట్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫిలియేట్ ఐడి అనేది మీ యొక్క ఎఫిలియేట్ ఐడి ఉంటుంది కదా, మీ యొక్క క్లిక్ బ్యాంక్ మీ యొక్క ఎఫిలియేట్ ఐడి అంటే మీ యొక్క క్లిక్ బ్యాంక్ ఐడి ఉంటుంది. ఓకే, నా యొక్క క్లిక్ బ్యాంక్ ఐడి అనేది నేను ఎంటర్ చేశాను. అండ్ క్రియేట్ లింక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే వాడు మనకు కొన్ని రికమెండ్ చేశాడు అనమాట, ల్యాండింగ్ పేజెస్ అనమాట, లైక్ సేల్స్ పేజెస్ అంటారు వీటిని. ఓకేనా, సో ఈ యొక్క సేల్స్ పేజ్ని మనం ఓపెన్ చేసి తీసుకోవచ్చు. ఓకే, సో నేనైతే క్లిక్ టు ప్రివ్యూ చూడండి, ప్రీ సేల్, దిస్ ఇస్ ద డైరెక్ట్ లింక్ టు వీడియో. కాపీ, న్యూ ట్యాబ్లోకి వచ్చి పేస్ట్ అండ్ గో. సో చూసారు కదా, ఇది వీడియో సేల్స్ లెటర్ అనమాట, VSL పేజ్ అనమాట. సో ఇటువంటిది మనం ప్రమోట్ చేసుకుంటే హై కన్వర్షన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, సో డైరెక్ట్గా మీరు క్లిక్ బ్యాంక్లోకి వెళ్ళి ఇక్కడ ప్రమోట్ పై క్లిక్ చేసి ఇక్కడ చూసారా జనరేట్ హోప్ లింక్ ఉంది కదా, జనరేట్ హోప్ లింక్ పై క్లిక్ చేస్తే మన యొక్క ఎఫిలియేట్ లింక్ అనేది ఇక్కడ జనరేట్ అయింది యాక్చువల్గా. ఓకే, దీన్ని కాపీ చేసుకొని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. ఇది ఏదైతే ఓపెన్ అయిందో ఇది డిఫాల్ట్ సేల్స్ పేజ్ అనమాట. ఇది డిఫాల్ట్గా క్లిక్ బ్యాంక్ ఆ పర్టికులర్ ఆఫర్కి సైనప్స్ XT అనే ఆఫర్కి డిఫాల్ట్గా ఉన్నటువంటి సేల్స్ పేజ్ అనమాట. సో ఈ యొక్క పేజ్కి మనం ట్రాఫిక్ డ్రైవ్ చేయొచ్చు. లేదనుకుంటే ఈ యొక్క పేజ్ ఏదైతే ఓపెన్ చేశాను ప్రీవియస్గా వీడియో సేల్స్ లెటర్, అంటే మనం ఈ వీడియో సేల్స్ లెటర్ అనేది డైరెక్ట్గా డిఫాల్ట్ దీంట్లో రాదు. ఓకేనా,
ఎంటర్ చేస్తారు మీ యొక్క అఫిలియేట్ ఐడి అనేది. ఇక్కడ మీ యొక్క క్లిక్ బ్యాంక్ ఐడి ఉంటుంది కదా, క్లిక్ బ్యాంక్ ఐడి అనమాట. ఇది యాడ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక లింక్స్ 3 ఓపెన్ అవుతాయి. 3 టైప్స్ అనమాట ఇవి. సో నేను ఫస్ట్ వన్ తీసుకుంటున్నా, ఓకేనా. సో దీంట్లో ఆల్రెడీ మీ ఐడి అనేది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది ఈ వీడియో దీంట్లో. సో ఆటోమేటిక్ చూడండి ఇక్కడ రజనీ అని ఉంది కదా, నా ఐడి, నా అఫిలియేట్ ఐడి అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ లింక్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు కమిషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో నేనైతే ఈ యొక్క ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా, ఓకేనా. సో దీన్ని కాపీ చేసుకొని నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాను అనమాట. అది గూగుల్ డాక్స్లో, ఇదిగోండి ఇదే అనమాట. ఆల్రెడీ గూగుల్ డాక్స్లో పెట్టుకుందాం అనమాట. నేను ఇది ఏదైతే ఇది ఉందో ఈ యొక్క పేజ్ సంబంధించినటువంటి నా యొక్క అఫిలియేట్ లింక్ అనమాట అది, ఓకేనా. సో ఈ డిఫాల్ట్ అనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ టెక్స్ట్ డిఫాల్ట్ ల్యాండింగ్ పేజ్ కంటే ఈ వీడియో సేల్స్ లెటర్ అనేది మనకి కన్వర్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే లాట్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఈ వీడియోలో కంప్లీట్గా డెమో ఉంటుంది కాబట్టి ఈ వీడియో ద్వారా వాళ్ళు ఎక్కువ ఎంగేజింగ్ ఉంటుంది మనకి పీపుల్ అనేవాళ్ళు. సో దట్ మనకి ఎక్కువ కన్వర్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి, ఓకే. సో ఈ విధంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతానికి దీన్ని క్లోజ్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ లింక్ అనేది కాపీ చేసుకున్నా కదా. సో ఇది నా ల్యాండింగ్ పేజ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే సెకండ్ ఏంటంటే నా ల్యాండింగ్ పేజ్ లింక్ ఏదైతే క్రియేట్ చేస్తానో ల్యాండింగ్ పేజ్ లింక్ అనేది ఇక్కడ చూడండి, ల్యాండింగ్ పేజ్ లింక్ అనేది తీసుకున్నా. ఇది నా యొక్క ఆఫర్ అఫిలియేట్ లింక్, ఇది సైన్ అప్ ఎక్స్ట్ ఇది, అండ్ ఇదేమో నా యొక్క ల్యాండింగ్ పేజ్ లింక్ అనమాట. సో 2 లింక్స్ అనేది కాపీ చేసి పెట్టుకున్నా. అండ్ కిందకు వస్తే కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ కీవర్డ్స్ అనేవి నేను రీసెర్చ్ చేసి తీసుకున్నా. మీకు కీవర్డ్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలనేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నేను ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పాను కదా, ఇది బ్రాకెట్స్ పెట్టేవి ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేవన్నీ కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ టైప్ అనమాట వీటిని అంటారు. అండ్ ఇక్కడ చూడండి కామర్స్, డబుల్ కామర్స్ పెట్టేవన్నీ కూడా ఫ్రేజ్ మ్యాచ్ టైప్ అంటారు అనమాట, ఓకే. సో వీటిలో కొన్ని కీవర్డ్స్ నేను తీసుకుంటా, ఓకేనా. నేను అంటే ఓవరాల్గా రీసెర్చ్ చేసి విన్నింగ్ కీవర్డ్స్ అన్ని కూడా నేను గ్యాదర్ చేశాను. వీటిలో కొన్ని మాత్రం కీవర్డ్స్ తీసుకొని నేను యాడ్ క్యాంపెయిన్ అనేది సెటప్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ నెగిటివ్ కీవర్డ్స్, ఈ నెగిటివ్ కీవర్డ్స్ మొత్తం మనం యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది కీవర్డ్స్తో సెర్చ్ చేసేటప్పుడు మనం యాడ్ అనేది చూపించకూడదు, చూపిస్తే కనుక అన్నెసరీ క్లిక్స్ అనమాట మనకు వస్తాయి. సో దట్ మనీ అనేది స్పెండ్ చేస్తాం కాబట్టి యాడ్స్కి మనం మనీ అనేది లాస్ అవుతాం. సో మీకు ఆర్డర్ చెప్పాను నెగిటివ్ కీవర్డ్స్ గురించి కూడా చూడండి ప్రీవియస్ వీడియోస్, ఓకేనా. నెక్స్ట్ యాడ్ కాపీస్, ఇవన్నీ కూడా నేను స్పై చేసి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అనేది కలెక్ట్ చేశాను నేను. సో అది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా స్పై చేయాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, చూడండి ఒకసారి, ఓకేనా. యాడ్ కాపీస్ మొత్తం 6 యాడ్ కాపీస్ తీసుకున్నా, ఓకే. వీటిల్లో కొన్ని మాత్రం యూజ్ చేస్తాను నేను, కొన్ని పాయింట్స్, కొన్ని యాడ్ కాపీస్ మాత్రం యూజ్ చేస్తాను నా యాడ్ క్యాంపెయిన్లో. నెక్స్ట్ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్, ఓకేనా. అండ్ స్ట్రక్చర్డ్ స్నిప్పెట్స్, ఓకే. ఇవన్నీ కూడా నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నా. మీరు కూడా క్యాంపెయిన్ క్రియేట్ చేసే ముందు ఇవన్నీ కూడా ఇదే విధంగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రాకింగ్ లింక్స్ అని క్రియేట్ చేయాలి. సో ఎందుకంటే మనం ట్రాక్ చేయాలి కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగా ట్రాక్ చేయాలి. ట్రాకింగ్ కోసం ఏంటి క్లిక్ మ్యాజిక్ అనే టూల్ అనేది యూజ్ చేస్తాం. సో దట్ మనకి ట్రాక్ చేసి విన్నింగ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూడండి, చూసి మీకు అది అర్థమవుతుంది. సో ఏదైతే అఫిలియేట్ ఆఫర్ లింక్ తీసుకున్నామో ఈ ఆఫర్ లింక్ మనం ఏం చేస్తామంటే, ఓకే, ట్రాకింగ్ లింక్ అనేది క్రియేట్ చేస్తాం మనం. సో దానికంటే ముందు ఏం చేయాలంటే మనం క్లిక్ మ్యాజిక్లో రండి. క్లిక్ మ్యాజిక్ వచ్చిన తర్వాత క్యాంపెయిన్స్ పై క్లిక్ చేయండి. క్యాంపెయిన్స్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో అయితే ఫస్ట్ స్టెప్ అనేది ట్రాకింగ్ కోడ్ అనేది క్లిక్ చేయండి. దీని తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఈ ట్రాకింగ్ కోడ్ ఏదైతే ఉందో ఇది ట్రాకింగ్ కోడ్ అనమాట, కాపీ చేయండి దీన్ని. సో కాపీ అయ్యింది. కాపీ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ల్యాండింగ్ పేజ్ వెళ్ళండి. సో ల్యాండింగ్ పేజ్కి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశారో ఆఫర్ యొక్క ల్యాండింగ్ పేజ్లోకి వచ్చి ఇక్కడ సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి వచ్చాక అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంది కదా ఇక్కడ రండి. తర్వాత కస్టమ్ స్క్రిప్ట్ ఉంది కదా ఇక్కడికి రండి. వచ్చినాక ఇక్కడ ఎటర్ స్క్రిప్ట్ ఉంది కదా, ఎటర్ స్క్రిప్ట్లో ఏదైతే కాపీ చేశారో క్లిక్ మ్యాజిక్ నుంచి దాన్ని పేస్ట్ చేయండి, ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత సేవ్ వర్క్పై క్లిక్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ అండ్ క్లిక్ మ్యాజిక్ ట్రాకింగ్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట, ఓకే. ఎందుకంటే మన యొక్క ల్యాండింగ్ పేజ్కి కదా ట్రాఫిక్ అనేది ట్రాక్ చేస్తాం. సో దట్ మనకి ట్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు సేవ్ వర్క్పై క్లిక్ చేసిన తర్వాత అగైన్ క్లిక్ మ్యాజిక్ రండి. వచ్చిన తర్వాత దీన్ని క్లోజ్ చేసిన తర్వాత
నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బిల్డ్ ఏ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ బిల్డర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీ లింక్ ఏదైతే క్రియేట్ చేసాం మనం నోట్ ప్యాడ్లో పెట్టాం కదా మీ యొక్క ల్యాండింగ్ పేజ్ది, ఈ యొక్క లింక్ ఉంది కదా, ఈ లింక్ని కాపీ చేయండి. కాపీ మీరు దీంట్లో కూడా పెట్టాం మనం, దేంట్లో మీ యొక్క గూగుల్ డాక్స్ లేదంటే ఏదైనా నోట్ ప్యాడ్లో పెట్టుకుంటారు కదా మీకు లింక్, ఆ లింక్ కాపీ చేసి క్లిక్ మ్యాజిక్ రండి. ఎంటర్ యూఆర్ఎల్ ఉంది కదా ఇక్కడ, కాపీ అండ్ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ యూటీఎం పారామీటర్స్ అనేవి యాడ్ చేయాలి మనం. ఓకేనా, ఈ యొక్క పర్టికులర్ ల్యాండింగ్ పేజ్కి ఏంటంటే మనం యూటీఎం పారామీటర్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ యూటీఎం పారామీటర్స్ ఏంటి అంటే ఈ యొక్క పారామీటర్స్ అనేవి మనకి ట్రాక్ చేయాలి. మనం గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి కంప్లీట్గా ఈ యొక్క యూటీఎం పారామీటర్స్ అంటాం లేదంటే టోకెన్స్ అంటాం, ఇవేంటంటే ట్రాక్ చేస్తుంది అనమాట. అంటే మన పర్టికులర్ కీవర్డ్స్ ఏ కీవర్డ్స్ సేల్స్ వస్తున్నాయి, ఏ యాడ్ కాపీస్ సేల్స్ వస్తున్నాయి, కంప్లీట్గా యాడ్ ఐడిని ట్రాక్ చేయడం అండ్ కీవర్డ్స్ని ట్రాక్ చేయడం అనేది చేస్తుంది. సో దట్ మనకి తెలుస్తుంది అనమాట, ఓకే మనకి ఈ పర్టికులర్ కీవర్డ్ నుంచి మనకి సేల్ అనేది జరిగింది, క్లిక్స్ వచ్చినాయి. ఓకే, అండ్ ఈ పర్టికులర్ యాడ్ కాపీ నుంచి మనకి సేల్ అనేది జరిగింది, క్లిక్స్ వచ్చినాయి అండ్ సేల్ జరిగింది అనేది ఎగ్జాక్ట్ డేటా అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో అందుకే మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇదేంటంటే మనం ఇక్కడ లింక్ ఏదైతే ఇచ్చామో ల్యాండింగ్ పేజ్ లింక్కి, ఇక్కడ యూటీఎం సోర్స్ ఇక్కడ ల్యాండింగ్ పేజ్ లింక్ యాడ్ చేస్తాం అండ్ ఇక్కడ యూటీఎం సోర్స్ అని యాడ్ చేస్తాం. చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క లింక్ అనేది ట్రాకింగ్ లింక్ కింద కన్వర్ట్ అవుతుంది మనకి. దాంట్లో ఈ యొక్క యూటీఎం సోర్సెస్ టోకెన్స్ అనేవి కూడా యాడ్ అయిపోయి ఉంటాయి అనమాట పర్టికులర్ లింక్కి. ఆ పర్టికులర్ లింక్కి మనం యాడ్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో దట్ మనకి ఈ యొక్క క్లిక్ మ్యాజిక్ అనేది ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు యూటీఎం సోర్స్ అనేది ఇక్కడ గూగుల్ యాడ్స్ కదా మనం సెటప్ చేసేది, సో ఇక్కడ మనం గూగుల్ అని చెప్పేసి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీ టోకెన్స్ పై క్లిక్ చేస్తే ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ టోకెన్స్ అనేవి గూగుల్ యాడ్స్, ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్ టోకెన్స్ అండ్ ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ యాడ్స్ అంటే బింగ్ యాడ్స్ టోకెన్స్, ఇవన్నీ కూడా ఫేస్బుక్ యాడ్స్, ఇవన్నీ స్నాప్చాట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ టోకెన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్ అయితే మనం గూగుల్ యాడ్స్ కాబట్టి ఇక్కడ సోర్స్ అనేది గూగుల్ అనేది యాడ్ చేసుకుంటాం. అండ్ యూట్యూబ్ మీడియం అనేది సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. సిపిసి అంటే మనం సిపిసి యాడ్స్ కాస్ట్ పర్ క్లిక్ అంటే మనం సిపిసి యాడ్సే కదా మనం ఇక్కడ యాడ్ చేసేది. పీపీసీ అని పేపర్ క్లిక్, సిపిసి అని కాస్ట్ పర్ క్లిక్, అండ్ మీడియం అనేది సిపిసి అనేది యాడ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా వేరే టోకెన్స్ ఉంటే మీకు నచ్చిన టోకెన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మన పర్పోజిట్ అనేది దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ సిపిసి అనేది మనం యాడ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ క్యాంపెయిన్ లెవెల్ అనమాట, యూట్యూబ్ క్యాంపెయిన్. ఇక్కడ క్యాంపెయిన్ ఏంటిది సైన్అప్ ఎక్స్టీ కదా, సైన్అప్స్. ఓకేనా, సైన్అప్ ఎక్స్టీ. ఓకే, సైన్అప్ ఎక్స్టీ అనేది క్యాంపెయిన్ ఉంది. ఓకే, దాన్ని యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత టర్మ్ అనేది ఇక్కడ ఏంటంటే ఓకే టోకెన్ పై క్లిక్ చేయండి. టర్మ్ అనేది కీవర్డ్ అనమాట, కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఓకేనా, అండ్ మీకు నచ్చితే క్వెరీ స్ట్రింగ్ అని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వెరీ స్ట్రింగ్ అని చెప్పేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. రెండు టోకెన్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఒకటి కీవర్డ్ టోకెన్ అండ్ ఇంకోటి క్వెరీ స్ట్రింగ్ టోకెన్, రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి తెలుస్తుంది అనమాట. అంటే క్వెరీ స్ట్రింగ్ అనేది పీపుల్ అనేవాళ్ళు ఏ పర్టికులర్ వాళ్ళు నచ్చిన కీవర్డ్తో సెర్చ్ చేస్తారు అనుకోండి. పర్టికులర్ ఇప్పుడు సైన్అప్ ఎక్స్టీ గురించి వాళ్ళు నచ్చే కీవర్డ్ వాళ్ళు సెర్చ్ చేసేటప్పుడు ఆ కీవర్డ్ ఏ కీవర్డ్తో వాళ్ళు సెర్చ్ చేస్తారు అంటే మనం యాడ్ చేసిన కీవర్డ్ కాకుండా వాళ్ళు సెర్చ్ చేసే కీవర్డ్ కూడా ట్రాక్ చేస్తుంది అనమాట. అది మెయిన్ పర్పస్ అనమాట ఈ యొక్క క్వెరీ స్ట్రింగ్ యాడ్ చేయడానికి కారణం. ఈ క్వెరీ స్ట్రింగ్ అనే టోకెన్ యాడ్ చేయడం వల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళకి నచ్చిన కీవర్డ్తో సెర్చ్ చేస్తారో ఆ సెర్చ్ కీవర్డ్ ఏంటనేది మనకి ఇక్కడ ట్రాక్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కీవర్డ్ అనేది సేమ్ అనమాట. ఓకేనా, క్వెరీ స్ట్రింగ్ అండ్ కీవర్డ్ అనేది మనం యాడ్ చేసే కీవర్డ్స్ ఏ కీవర్డ్ అనేది వాళ్ళు సెర్చ్ చేశారనేది తెలియజేస్తుంది. సో అందుకు మనం రెండు యూజ్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ అనేది యూటీఎం కంటెంట్ అనేది క్రియేటివ్స్. ఇక్కడ యాడ్ టోకెన్స్ పైకి వెళ్ళండి. యాడ్ టోకెన్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేటివ్ అని ఉంది కదా, క్రియేటివ్ క్లిక్ చేయండి. క్రియేటివ్ అంటే ఇక్కడికి వచ్చేసరికి యాడ్ ఐడి అనమాట. మనం యాడ్ కాపీస్ అనేవి యాడ్ ఇస్తాం కదా మనం గూగుల్ యాడ్ క్యాంపెయిన్లో. సో యాడ్ క్యాంపెయిన్లో ఏవైతే యాడ్స్ ఇస్తామో ఆ యాడ్ యొక్క ఐడి అనేది క్రియేట్ చేస్తుంది అనమాట ఇది. సో దట్ ఏ యాడ్ ఐడి అనేది మనకు తెలుస్తుంది. అంటే ఏ యాడ్స్ నుంచి మనకి క్లిక్స్ వచ్చినాయి, ఏ యాడ్స్ నుంచి మనకు కన్వర్షన్ జరిగింది అనేది ట్రాక్ చేస్తుంది అనమాట క్రియేటివ్ అనేది.
సో అందుకు ఈ టోకెన్ అనేది యాడ్ చేస్తాం. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకొని ఓకే చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇది ట్రాకింగ్ లింక్ అనేది ఏర్పడింది. ఓకేనా, ఇప్పుడు చూసారా ట్రాకింగ్ లింక్ సైన్అప్ ఎక్స్టీ ఇది మీ మెయిన్ లింక్ అనమాట. తర్వాత యూటీఎం సోర్స్ గూగుల్, మీడియం సిపిసి, క్యాంపెయిన్ అనేది సైన్అప్ ఎక్స్టీ. ఓకేనా, అండ్ యూటీఎం టర్మ్ అనేది క్వెరీ స్ట్రింగ్ అండ్ కీవర్డ్, యూటీఎం కాంటెంట్ అనేది క్రియేటివ్. ఈ విధంగా మీకు లింక్ అనేది క్రియేట్ అయింది. సో అయిన తర్వాత చూసారు ఇక్కడ సేవ్ అండ్ కాపీ యూఆర్ఎల్ దీంట్లో క్లిక్ చేయండి. సో కాపీ అయ్యింది. ల్యాండింగ్ పేజెస్లోని ల్యాండింగ్ పేజ్ లింక్ ఏదైతే ఉందో దానికి బదులుగా ఈ యొక్క ట్రాకింగ్ లింక్ క్రియేట్ చేసాం కదా యూటీఎం సోర్సెస్ యాడ్ చేసి, దీన్ని మనం యూజ్ చేస్తాం. ఈ యొక్క ట్రాకింగ్ లింక్కి మనం యాడ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ ల్యాండింగ్ పేజ్ని ఈ విధంగా మార్చాం, మనం ట్రాకింగ్ ఐడిగా కన్వర్ట్ చేస్తాం, ఈ ట్రాకింగ్ లింక్గా కన్వర్ట్ చేస్తాం. ఈ ట్రాకింగ్ లింక్కి మనం గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తాం. దీనికి అనేది క్రియేట్ చేయం మనం. మీకు ఇంకా డౌట్ ఉంటే న్యూ ట్యాబ్లోకి వచ్చి ఇప్పుడు ఏదైతే కాపీ చేసాం మనం ఓకే ట్రాకింగ్ లింక్ అనేది దాన్ని కాపీ అండ్ పేస్ట్ ఇట్ అండ్ ఎంటర్పై క్లిక్ చేయండి. చూసారా మీ యొక్క ల్యాండింగ్ పేజ్ ఓపెన్ అయింది ఇక్కడ. ఓకేనా, సో ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అనేది ఇదే మన యొక్క మెయిన్ యూఆర్ఎల్, దీన్ని ఫైనల్ యూఆర్ఎల్ కింద యూజ్ చేస్తాం మనం. ఓకేనా, దీన్ని నోట్ ప్యాడ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే టేక్ అఫిలియేట్ లింక్. ఇప్పుడు ఏంటంటే అఫిలియేట్ లింక్ తీసుకుంటాం మనం. అఫిలియేట్ లింక్ అనేది దగ్గర తీసుకున్నాం కదా మనం, ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ఉంది. ఓకే, ఇది మన అఫిలియేట్ లింక్. ఈ యొక్క అఫిలియేట్ లింక్ని కాపీ చేయండి. క్లిక్ బ్యాక్లోకి వెళ్ళి సైన్అప్ ఎక్స్టీ యొక్క అఫిలియేట్ లింక్ తీసుకుంటాం మనం. జనరేట్ టాప్ లింక్ లేదంటే అఫిలియేట్ పేజ్లోకి వెళ్ళి మనకి వీడియో సేల్స్ లెటర్ కాబట్టి దాని యొక్క లింక్ తీసుకున్నాం మనం, మన యొక్క అఫిలియేట్ ఐడి యాడ్ చేసి. ఓకేనా, కరెక్ట్గా ఫాలో అవ్వమని మీరు స్టెప్స్ అనేవి చెప్పేది. సో ఈ యొక్క లింక్ నేను తీసుకున్నా. ఓకేనా, ఆ లింక్కి మనం ఇప్పుడు క్లిక్ మ్యాజిక్ ఆ లింక్ని కాపీ చేసుకొని క్లిక్ మ్యాజిక్కి వెళ్ళండి. క్లిక్ మ్యాజిక్ వెళ్ళిన తర్వాత ఓకే టూల్స్ ఉంది కదా, టూల్స్లోకి రండి. టూల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అఫిలియేట్ లింక్ బిల్డర్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్లో వచ్చేసి ఇదే ఆఫర్, ఇది క్లిక్ బ్యాంక్ ఆఫర్ కదా. సో ఇక్కడ క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ పై క్లిక్ చేయండి, ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ట్రాకింగ్ టైప్ అనేది ట్రాకింగ్ లింక్స్ అని ఉంది. సో ఇక్కడ క్యాంపెయిన్ అనేది మీరు చూస్ చేసుకోండి. తర్వాత అఫిలియేట్ లింక్ ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నాం మనం క్లిక్ బ్యాంక్ది, మన యొక్క అఫిలియేట్ లింక్ సైన్అప్ ఎక్స్టీది, దాన్ని పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకేనా, పేస్ట్ చేయండి. మీ అఫిలియేట్ లింక్ అనేది యాడ్ చేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తాం అంటే అప్డేట్ మై అఫిలియేట్ లింక్ పై క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేయగానే చూసారా ఇది మీ యొక్క ట్రాకింగ్ అఫిలియేట్ లింక్ అనమాట. దిస్ ఈజ్ యువర్ ట్రాకింగ్ లింక్. ఓకే, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి నోట్ ప్యాడ్లోకి రండి. వచ్చాక దీని కింద యాడ్ చేయండి. ఓకే, సో ఏదైతే యాడ్ చేసామో ఇది ఈ యొక్క అఫిలియేట్ లింక్ని మనం యాడ్ చేయము, దీన్ని మాత్రమే ఏదైతే అఫిలియేట్ లింక్ ఉందో దీన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు మనం కాపీ చేసాం కదా, దాన్ని కాపీ చేసుకొని మీ యొక్క ల్యాండింగ్ పేజ్కి రండి. ఓకేనా, మీకు ల్యాండింగ్ పేజ్లోకి వచ్చి ఎడిట్ విత్ థ్రైవ్ ఆర్కిటెక్ట్, మీరు ఏదైతే ల్యాండింగ్ పేజ్ బిల్డర్ యూజ్ చేస్తారో ల్యాండింగ్ పేజ్ బిల్డర్లోకి వెళ్ళి మీకు ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే కాల్ టు యాక్షన్ బటన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ యాడ్ చేయాలి అఫిలియేట్ లింక్, అంతే కదా. మన మెయిన్ అఫిలియేట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ అఫిలియేట్ లింక్స్ అనేవి కాల్ టు యాక్షన్లో యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద కాల్ టు యాక్షన్ బటన్, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసే టార్గెట్ యూఆర్ఎల్ ఉంది కదా, టార్గెట్ యూఆర్ఎల్ ప్లేస్లో ఈ యొక్క లింక్ అనేది యాడ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్, మీ ఇష్టం. నెక్స్ట్ కిందకి రండి. ఈ కాల్ టు యాక్షన్ బటన్ కూడా యాడ్ చేసేయండి. and paste it. Save work. అండ్ కిందకి రండి. ఈ కాల్ టెక్స్ట్ బటన్లో రండి, దాన్ని తీసేయండి పాతది. అండ్ ఈ ట్రాకింగ్ లింక్ ఏదైతే ఉందో ట్రాకింగ్ అఫిలియేట్ లింక్ అనేది దీన్ని యాడ్ చేయండి. అండ్ అగైన్ ఈ బటన్లోకి రండి. ఎన్ని కాల్ టు యాక్షన్ బటన్స్ అయితే ఉంటాయో అన్ని బటన్స్లోకి వచ్చేసి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది యాక్చువల్ ఎంటీ ఉంటుంది, నేను ఆల్రెడీ పాత యాడ్ చేసాను కాబట్టి దాన్ని తీసేసి అగైన్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఓకేనా, యాడ్ చేస్తాను.
ఇది ఒక కాల్ టు యాక్షన్ బటన్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ రండి, పాత తీసేయండి. మీకైతే ఉండదు, పాతది ఎంటీ ఉంటుంది, మీరు యాడ్ చేసుకోండి డైరెక్ట్గా. ఓకేనా? సో అన్ని కాల్ టు యాక్షన్ బటన్లో యాడ్ చేస్తాం మనం. సో ఒకసారి చెక్ చేసుకోండి అన్నమాట ఇంకొకసారి. సో ఇక్కడ యాడ్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను, ఇక్కడ కూడా యాడ్ చేశాను. డబుల్ చెక్ అన్నమాట. ఓకేనా? సో దట్ మనకి ఏ బటన్ క్లిక్ చేస్తే తెలియదు కదా మన ల్యాండింగ్ పేజ్కి వచ్చి ఆడియన్స్ అనేవాళ్ళు. సో అన్ని కాల్ టు యాక్షన్ బటన్స్లో కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి ఈ యొక్క ట్రాకింగ్ లింక్ అనేది. సో అన్నింటిలో కరెక్ట్గా ఉంది. సేవ్ అవుట్ పై క్లిక్ చేయండి. ఓకే, చేసుకున్న తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత రీఫ్రెష్ చేయండి. ఓకే, ఓకేనా? సో మీ డౌట్ ఉంటే ఒకసారి ఏదైనా ఒక బటన్పై క్లిక్ చేయండి, మీకు తెలుస్తుంది ట్రాకింగ్ లింక్ కరెక్ట్గా యాడ్ అయిందా లేదనేది. సో దిస్ ఈస్ ద మెయిన్ లింక్ అనమాట ఇది. ఓకే, సో కాల్ యాక్షన్ కరెక్ట్గా పనిచేస్తుంది. సో అన్ని యాడ్ చేస్తాం మనకు ప్రెజెంట్ అయితే. వన్స్ మనం ట్రాకింగ్ లింక్స్ క్రియేట్ చేసిన తర్వాత క్లిక్ మ్యాజిక్తో నెక్స్ట్ మనం క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో ఈ క్యాంపెయిన్ అనేది అడ్వాన్స్డ్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ అనమాట. సో ఇది ఎలా సెటప్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే గూగుల్ యాడ్స్లో రండి. వచ్చిన తర్వాత ఈ ప్లస్ సింబల్పై క్లిక్ చేస్తే న్యూ క్యాంపెయిన్పై క్లిక్ చేయండి. వెబ్సైట్ ట్రాఫిక్ అనేది చూస్ చేసుకోండి అండ్ సెర్చ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ అనేది సైనప్స్ ఎక్స్టీ అని చెప్పేసి ఇవ్వండి. కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇప్పుడు బడ్జెట్ అనేది ఇదేంటంటే బడ్జెట్ అనేది ఏ విధంగా డిసైడ్ చేయాలంటే మన యొక్క ఆఫర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ యొక్క కమిషన్ రేట్ ఎంత, యావరేజ్ కమిషన్ రేట్ ఎంత, యావరేజ్ కన్వర్షన్ రేట్ ఎంత అని చూసుకొని మనం బడ్జెట్ అనేది ఫిక్స్ చేయాలి, డైలీ బడ్జెట్ అనేది. సో ఇక్కడ మనకి సైనప్స్ ఎక్స్టీ అనేది మీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏ విధంగా బడ్జెట్ తీసుకోవాలి ఏంటి అనేది. సో ఇక్కడ బడ్జెట్ అనేది యాక్చువల్గా మనకి సైనప్స్ ఎక్స్టీ అనేది $137 సంథింగ్ అనుకుంటా. ఓకే, సో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ బడ్జెట్ అనేది యాడ్ చేయాలి. సో $137 మీన్స్ ఏంటంటే మోర్ దెన్ 7,000 8,000 రూపీస్ అలా ఉంటుంది. సో ఇక్కడ మన డైలీ బడ్జెట్ అనేది మినిమం మనం 7,000 రూపీస్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మీ దగ్గర బడ్జెట్ లేకపోతే అట్లీస్ట్ 5,000 రూపీస్ అని యాడ్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే గూగుల్ యాడ్స్ అనేది మన యొక్క యాడ్స్ని సెర్చ్ రిజల్ట్స్లో టాప్లో చూపిస్తుంది. ఓకే, సో బడ్జెట్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఇది బెనిఫిట్ అనమాట మనకి. ఓకేనా? ఇది మైండ్లో పెట్టుకోండి. సో కన్వర్షన్స్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా అయితే సేల్స్ వస్తాయి మీకు. ఓకేనా? నెక్స్ట్ బిడ్డింగ్ అనేది మాన్యువల్ సిపిసి అనేది చూజ్ చేసుకోండి. సో చేయాలంటే ఇక్కడ చూడండి బిడ్ స్ట్రాటజీ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి అండ్ మాన్యువల్ సిపిసి అనేది చూజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో దీన్ని అన్చెక్ చేయండి. డిస్ప్లే నెట్వర్క్ అనేది ఓన్లీ సెర్చ్ నెట్వర్క్ మాత్రమే చెక్లో అది సెలెక్ట్ చేసి ఉంచండి. రైట్, సో కిందకి రండి. ఇక్కడ ఎంటర్ అనదర్ లొకేషన్ ఉందో దీనిపై క్లిక్ చేయండి. లొకేషన్ టార్గెట్ అనేది ఇప్పుడు మనం టార్గెట్ లొకేషన్ అనేది ఏ చూజ్ చేసుకోవాలి. సో మనం టార్గెట్ చేసేది ఇంగ్లీష్ టైర్ 1 కంట్రీస్. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి మెయిన్గా, ఎందుకంటే ఎక్కువ అమెరికన్ పీపుల్ అనేవాళ్ళు ఇటువంటి సప్లిమెంట్స్ అని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అక్కడ ఎక్కువ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో దట్ మనం టార్గెట్ చేసేది అమెరికన్ పీపుల్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పీపుల్స్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎంటర్ అనదర్ లొకేషన్పై క్లిక్ చేసి యునైటెడ్ అని చెప్పేసి యునైటెడ్ అండ్ టైప్ చేస్తే ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ కంట్రీ అని చూపిస్తుంది కదా. సో టార్గెట్పై క్లిక్ చేయండి. సో మీ కంట్రీ అనేది యాడ్ అయిపోయింది. రైట్, కిందకి రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ
లొకేషన్ ఆప్షన్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. అండ్ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇదేంటంటే పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ ఇన్ యువర్ టార్గెట్ లొకేషన్స్. మనం ఏదైతే టార్గెట్ చేసామో యునైటెడ్ స్టేట్స్, ఆ స్టేట్స్లో మాత్రమే ఇది పీపుల్ని టార్గెట్ చేస్తుంది అనమాట. సో అందుకు సెకండ్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోండి. ఓకేనా. లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్, ఆబ్వియస్లీ ఇంగ్లీష్, ఎందుకంటే ఇంగ్లీష్ కంట్రీస్ కాబట్టి. అండ్ దట్టు మన ల్యాండింగ్ పేజ్ కానీ మనం చూజ్ చేసుకొని మనం ప్రమోట్ చేసే ఆఫర్ కానీ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్లో చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ గ్రూప్ పై క్లిక్ చేయండి. ఎయిట్ పైన ఇక్కడ యాడ్ గ్రూప్ ఏంటి, సైనప్స్, ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు మీరు, సైనప్స్ XT టెస్ట్ అని చెప్పేసి ఇవ్వండి. దిస్ ఇస్ టెస్ట్ క్యాంపెయిన్. సో వన్స్ మనం టెస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత మనం జరిగే కన్వర్షన్స్ని బట్టి మనం బేస్ చేసుకొని ఫర్దర్గా మనం ఆప్టిమైజ్ చేస్తాం మన క్యాంపెయిన్స్ అనేవి. ఓకే. సో టెస్ట్ క్యాంపెయిన్. ఓకే. ఇక్కడ బిడ్డింగ్ అనేది అట్లీస్ట్ మినిమం మనం 300 రూపీస్ పెట్టేసుకోండి మీరు, కీవర్డ్ బిడ్డింగ్ అని. ఓకేనా. CPC అంటారు, కాస్ట్ పర్ క్లిక్, CPC అనమాట. నెక్స్ట్ కీవర్డ్స్ వచ్చేసరికి కీవర్డ్స్లో రండి. సో ఇక్కడ మనం ఓన్లీ కీవర్డ్స్ అనేవి ఫ్రేజ్ మ్యాచ్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ మాత్రమే యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే. ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్ టైప్ అంటే ఇక్కడ సైనప్స్ XT గురించి నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను. కొన్ని కీవర్డ్స్ అనేవి రీసెర్చ్ చేసి నేను డేటా అనేది కలెక్ట్ చేశాను. దాంట్లో కొన్ని కీవర్డ్స్ని నేను టార్గెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో ఏ కీవర్డ్స్ అయితే టార్గెట్ చేస్తామో అదే మన టార్గెటెడ్ పీపుల్ అనమాట. సో అటువంటి పీపుల్ని మాత్రం టార్గెట్ చేస్తుంది మన యాడ్స్ అనేవి. సో ఇది నా కంప్లీట్ డేటా అనమాట. ఇది నేను ఆల్రెడీ డేటా అంతా కలెక్ట్ చేశాను. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఎలా స్పై చేయాలి, కాంపిటేటర్స్ యొక్క ల్యాండింగ్ పేజెస్ కానీ యాడ్ కాపీస్ కానీ ఏ విధంగా స్పై చేయాలి, కీవర్డ్స్ని ఏ విధంగా రీసెర్చ్ చేయాలి, ఎవ్రీథింగ్ మీకు చెప్పాను. ఆ డేటా మొత్తం నేను స్పై చేసి అదే కాంపిటేటివ్ అనాలిసిస్లో చెప్పాను మీకు. ఓకేనా. సో వాటన్నిటిని కూడా నేను కాపీ చేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. మొత్తం స్పై చేసి డేటా కలెక్ట్ చేశాను. ఓకే. సో దీంట్లో మనకి కావాల్సిన డేటాని మనం యూజ్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా. సో నేనైతే కీవర్డ్స్ అనేవి ఇన్ని గ్యాదర్ చేశాను. దీంట్లో కొన్ని కీవర్డ్స్ అనేవి నేను తీసుకుంటున్నాను. అన్ని కీవర్డ్స్ కాదు, కొన్ని మాత్రమే, ఓన్లీ 4 కీవర్డ్స్ తీసుకుంటున్నాను. దీన్ని కాపీ చేశాను. ఓకే. ఇక్కడికి వచ్చాను అనమాట. ఒక టూల్ ఉంది, ఇది అదేంటంటే కీవర్డ్ మ్యాచ్ టైప్ టూల్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను కాపీ చేశాను. కాపీ చేసి ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్ నేను యూజ్ చేసేది ఫ్రేజ్ మ్యాచ్ అనమాట. బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేయట్లేదు, మోడిఫైడ్ బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేయట్లేదు, అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కూడా యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఫ్రేజ్ మ్యాచ్ మాత్రం యూజ్ చేస్తున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి మేక్ ఏ కీవర్డ్ లిస్ట్ పై క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చాయి అనమాట. అంటే ఫ్రేజ్ మ్యాచ్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి యాడ్ అయినాయి అక్కడ. ఓకేనా. సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. యాడ్ క్యాంపెయిన్ రండి, ఇక్కడ యాడ్ చేసేసేయండి కీవర్డ్ సెక్షన్లో. రైట్. సో ఓన్లీ ఫ్రేజ్ మ్యాచ్ మాత్రమే నేను టార్గెట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ మ్యాచ్ కానీ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ కానీ యూజ్ చేయట్లేదు నేను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు యాడ్స్ అనేవి క్రియేట్ చేయాలి. యాడ్స్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఫైనల్ URL అనేది మన ట్రాకింగ్ లింక్. మనం ఆల్రెడీ చెప్పాం కదా ట్రాకింగ్ లింక్ ఎలా క్రియేట్ చేయాలనేది. సో క్లిక్ మ్యాజిక్ యూజ్ చేసుకొని, సో క్లిక్ మ్యాజిక్ ద్వారా ఏదైతే క్రియేట్ చేసామో మన UTM సోర్సెస్ యాడ్ చేసాం కదా, టోకెన్స్ యాడ్ చేసిన URL మాత్రమే మన యొక్క ఫైనల్ URL. మన యొక్క ల్యాండింగ్ పేజ్ URL డైరెక్ట్గా యూజ్ చేయం. ఇక్కడ ఆ ల్యాండింగ్ పేజ్ URLకి ట్రాకింగ్ లింక్ ఎంత కన్వర్ట్ చేసాం కదా, దాన్ని మాత్రం యూజ్ చేస్తాం. అది ఆల్రెడీ మీకు చెప్పాను నేను. దాన్ని కాపీ చేసి ఇక్కడ పెట్టాం కదా, ఇదిగోండి ల్యాండింగ్ పేజ్. ఇది యాక్చువల్ ల్యాండింగ్ పేజ్ లింక్, ఇది మనం క్రియేట్ చేసింది. దీనికి మనం ఏం చేసామంటే ఈ యొక్క లింక్కి మనం UTM సోర్సెస్ టోకెన్స్ అంటాము, లేదంటే UTM సోర్సెస్ మనం UTM పారామీటర్స్ యూజ్ చేసాం, లేదా టోకెన్స్ యూజ్ చేసి ఫైనల్ URL కింద మనం కన్వర్ట్ చేసాం. దీన్ని కాపీ చేసుకున్నాం. ఇది ఒకటే, దీనిపై క్లిక్ చేసినా ల్యాండింగ్ పేజ్లోకి వెళ్తుంది, దీనిపై క్లిక్ చేసినా మన ల్యాండింగ్ పేజ్లోకి వెళ్తుంది. ఇది ఎందుకు టోకెన్స్ యూజ్ చేసామంటే ఓన్లీ ఫర్ ట్రాకింగ్ పర్పస్ అనమాట. సో దట్ మనకి ఏ కీవర్డ్స్ అనేవి క్లిక్స్ వస్తాయి లేదా కన్వర్షన్ జరుగుతాయి, ఏ యాడ్ కాపీస్ అనేవి మనకి కన్వర్షన్ జరుగుతుంది, కంప్లీట్ డేటా అనేది ఎగ్జాక్ట్ డేటా ఇది ట్రాక్ చేస్తుంది అనమాట. ట్రాక్ చేసి ఎగ్జాక్ట్ డేటా అనేది మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో అందుకే మనం ట్రాకింగ్ టూల్స్ యూజ్ చేసి ఈ యొక్క ల్యాండింగ్ మనం యాడ్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తాం. సో అలా చేయాలంటే మనం మన యొక్క నార్మల్ ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉందో ఆ ల్యాండింగ్ పేజ్ లింక్ని మనం ఈ యొక్క ట్రాకింగ్ లింక్ కింద కొన్ని టోకెన్స్ యూజ్ చేసి కొన్ని టోకెన్స్ యాడ్ చేసి ట్రాకింగ్ లింక్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటాం. దీన్ని మనం ఫైనల్ URL కింద యూజ్ చేస్తాం గూగుల్ యాడ్స్లో. సో ఇక్కడ ఫైనల్ URLలో
కాపీ పేస్ట్ ఇట్. ఓకే, ట్రాకింగ్ లింక్ అనేది యూజ్ చేశాను నేను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే పాత్ అనేది మీకు నచ్చింది ఇవ్వచ్చు. నేనైతే అఫీషియల్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ కిందకి రండి. ఇక్కడ హెడ్లైన్స్ అనేవి ఇది రికమెండ్ చేస్తుంది, బట్ ఇక్కడ హెడ్లైన్స్ వచ్చేసరికి ఆల్రెడీ నేను నా విన్నింగ్ డేటా ఏదైతే కలెక్ట్ చేశానో రీసెర్చ్ చేసి దాంట్లో డేటా ఉంది, వాటిని మాత్రం యూజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి నా యాడ్ కాపీస్ అనేవి ఇవ్వండి. సో వీటిని మళ్ళీ నేను ఫిల్టర్ చేసి నాకు నచ్చే విధంగా నేను క్రియేట్ చేసుకున్నాను నేను. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఓకే కాపీ ఇట్, యాడ్లోకి వచ్చాను. ఓకే, అండ్ again official site, free shipping, copy it, second headline place లో పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ review exposed, copy it. Okay, next buy now, copy it. buy now పై క్లిక్ చేయండి, పని చేయండి, దీన్ని మొత్తం కాపీ చేయండి, కాపీ ఇట్, పేస్ట్ ఇట్, ఆఫీషియల్ సైట్. కట్. ఓకేనా, ఓకే, అలానే వదిలేసేయండి యాజ్ యూజువల్గా. ఎక్స్పోజ్డ్ చూడండి, కాపీ ఇట్, పేస్ట్ ఇట్. ఓకే, buy now. ఓకేనా, $49 buy now, ఆఫీషియల్ సైట్, ఫ్రీ షిప్పింగ్, సైన్స్ ఎస్టీవీ ఎక్స్పోజర్, Jan 20 బ్రేకింగ్ న్యూస్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాను, ప్లేస్మెంట్స్ అని చేంజ్ చేస్తాను నేను. ఇక్కడ ఇది ఉంది కదా, దీంట్లో క్లిక్ చేయండి అండ్ సెకండ్ పొజిషన్లో పెడుతున్నా. దాన్ని నేను దీన్ని ఫస్ట్ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నా. అండ్ దీన్ని థర్డ్ పొజిషన్. ఓకే, అగైన్ నేను థర్డ్ పొజిషన్. సో ఒకసారి చెక్ చేసుకోండి, మీ యాడ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సైన్ అప్ ఎక్స్టీ రివ్యూ, ఎక్స్పోజర్, సైన్ అప్ ఎక్స్టీ, ఓన్లీ $49 బై నౌ. ఓకేనా, సో ఇప్పుడు డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. సో నా రీసెర్చ్ చేసిన డేటాలోకి వెళ్ళాక డిస్క్రిప్షన్ అనేది దీన్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ డిస్క్రిప్షన్, కాపీ ఇట్, కమ్ టు గూగుల్ యాడ్స్. సో డిస్క్రిప్షన్ 1లో పెడుతున్నా, పేస్ట్ ఇట్. సో 90 క్యారెక్టర్స్ మొత్తం తీసుకుంటుంది కాబట్టి కొన్ని డిలీట్ చేద్దాం. ఇక్కడ ఆర్ని తీసేసాను, ఎటువంటి యాక్సెప్ట్ చేయదు గూగుల్ యాడ్స్ అనేది. ఇక్కడ మన 70% అన్నమాట ఇది. ఓకే, మన ల్యాండింగ్ పేజ్ 70% యాడ్ చేసాం కదా. సో అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు చూపించాను అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఒకసారి, లేదంటే మీకు చూపిస్తాను లాస్ట్లో క్యాలిక్యులేషన్ అనేది. డిస్కౌంట్ టుడే, ఆఫర్ వ్యాలిడ్ ఫర్ లిమిటెడ్ టైం, 100% ఇది ఉంది కదా, కట్ ఇట్. ఓకే, సెకండ్ డిస్క్రిప్షన్లో రండి, ఇక్కడ ప్లేస్ చేయండి. ఓకే, ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇంకో డిస్క్రిప్షన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ
ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకో డిస్క్రిప్షన్ బాక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దాంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి యాడ్ అనేది ఎలా ఉందనేది. ఓకే, చూడండి ఇది 100% ఎఫెక్టివ్. ఓకే, యూనిక్ డిస్క్రిప్షన్ అయితే యూనిక్గా ఉంది, మేక్ హెడ్లైన్ యూనిక్గా ఉంది. సో చూడండి వీళ్ళు ఏవైతే రికమెండ్ చేస్తారో దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, జస్ట్ వెయిట్. సో ఇక్కడ చూడండి మొత్తం ఓవరాల్గా ఒక యావరేజ్గా యాడ్ అనేది క్రియేట్ అయింది. యాడ్ స్ట్రెంగ్త్ అనేది యావరేజ్ వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ 3 అనేది ఫుల్ఫిల్ అయినాయి. సో ఇక్కడ ఏంటంటే ఏం లేదు, నేను ఎక్కువ హెడ్లైన్స్ అనేవి యాడ్ చేశాను. ఓకేనా, చాలా వరకు యాడ్ చేశాను. అండ్ ఇక్కడ మన కీవర్డ్స్ ఏవైతే యాడ్ చేసామో ఆ కీవర్డ్స్ని కూడా ఇక్కడ హెడ్లైన్స్ కింద ఇక్కడ చేశాను అనమాట. ఇక్కడ హెడ్లైన్స్ కింద యాడ్ చేశాను కీవర్డ్స్ కూడా. సో దట్ మనకి కంప్లీట్గా యూనిక్గా మారింది అంతా కూడా. సో దట్ యాడ్ స్ట్రెంగ్త్ కూడా యావరేజ్ వచ్చింది ఇక్కడ. ఓకే, డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేస్తాం. ఓకేనా, డన్ పై క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్ అనేవి యాడ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్ అని ఉన్నాయి కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేశాను కొన్ని, కొత్తగా యాడ్ చేయాలనుకుంటే న్యూ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ నేను కాపీ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి, సేఫ్ అండ్ సెక్యూర్, copy it, $60 money back guarantee, copy, ads లో రండి, యాడ్ చేయండి. అగైన్ స్పెషల్ డిస్కౌంట్, copy it, come to Google Ads, paste it, 100% ingredients, natural ingredients, copy it, come to Google Ads, paste it, add call out text again ingoti. Okay na, FDA approval, copy it, paste it. Okay, 5 యాడ్ చేశాను నేను అండ్ సేవ్ పై క్లిక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మోర్ ఎక్స్టెన్షన్స్ పై క్లిక్ చేయండి. స్ట్రక్చర్ సీక్రెట్ ఎక్స్టెన్షన్ పై క్లిక్ చేయండి. ఇవి కూడా నేను యాడ్ చేశాను ఆల్రెడీ యాడ్ చేశాను. కొత్తగా యాడ్ చేయాలనుకుంటే కనుక న్యూ స్ట్రక్చర్ స్నిప్పెట్ ఎక్స్టెన్షన్ పై క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ చూడండి హెడర్ ఇంగ్లీష్, సెలెక్ట్ హెడర్ టైప్ అనేది ఉంది కదా. ఓకేనా, కిందకి రండి, టైప్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వాల్యూ ఇది కూడా నేను ఆల్రెడీ గ్యాదర్ చేశాను. ఇక్కడ టైప్ అందుకుందా మేడ్ ఇన్ యూఎస్ఏ, copy it, Google Ads, paste it, again come to powerful ingredients, copy it, grab చేయండి, paste it, again come to here free shipping, copy it, come to Google Ads, another value. ఓకేనా, యాడ్ చేసుకోమని చెప్పింది. మనం ఎన్ని యాడ్ చేసుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఆఫీషియల్ వెబ్సైట్, కాపీ ఇట్, కమ్ టు గూగుల్ యాడ్స్, పేస్ట్ ఇట్. ఓకే అండ్ సేవ్. ఓకేనా, సో ఇది కూడా యాడ్ అయిపోయి ఓకే నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
ఇక్కడ మనకి రికమెండ్ చేస్తుంది సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ మీకు కన్వర్షన్ జరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువ క్లిక్స్ వచ్చే అవకాశం ఉంటుందని. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. సో మనకు కావాలంటే సైట్ లింక్ ఎక్స్టెన్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మనకు అవసరం లేదు, ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ ఇక్కడ కన్వర్షన్ ట్రాకింగ్, ఓకే, ఇది కూడా మనకు అవసరం లేదు. ఓకేనా, కన్వర్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు, అక్కడ మనం కన్వర్షన్ ట్రాకింగ్ వెబ్సైట్ ట్రాఫిక్ మనం చేయాలంటే ట్రాకింగ్ సెటప్ అని చేయాలి. సో మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం క్లిక్ మ్యాజిక్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ట్రాకింగ్ లింక్ అనేది. సో ఇది మనకు అవసరం లేదు. సో దీన్ని కూడా ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా, చెక్ చేసుకోండి సార్ క్యాంపెయిన్ అనేది. చూడండి ఇదంతా కూడా క్యాంపెయిన్ నేమ్, సెర్చ్ క్యాంపెయిన్, వెబ్సైట్ ట్రాఫిక్, ఆబ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ 7000, మాన్యువల్ సిపిసి, క్యాంపెయిన్ సెట్టింగ్స్ వచ్చేసరికి గూగుల్ సెర్చ్, నెట్వర్క్ కెమెరా, లొకేషన్స్ ఏమో అక్కడ ఆల్ ఉంది కదా, ఇక్కడ ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ కాదు, యూఎస్ఏ, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకేనా, ఇక్కడ కీవర్డ్స్ ఏవి యాడ్ చేసాం, మనం 4 కీవర్డ్స్ యాడ్ చేసాం, ఒక యాడ్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ కాల్అవుట్ ఎక్స్టెన్షన్స్ అనేది యాడ్ చేసాం, అండ్ స్ట్రక్చర్డ్ స్నిప్పెట్ ఎక్స్టెన్షన్స్ కూడా యాడ్ చేసాం. ఓకేనా, సో ఇక్కడ డౌట్ ఉంది, ఎక్కడ లొకేషన్స్, దీనిపై క్లిక్ చేయండి ఒకసారి. యునైటెడ్ స్టేట్స్ అనమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ రండి, పబ్లిష్ క్యాంపెయిన్పై క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీ యాడ్ క్యాంపెయిన్ అనేది పబ్లిష్ అవుతుంది. సో ఇదే వన్స్ మనకి పబ్లిష్ అయిన తర్వాత, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కాలమ్స్ ఉంది కదా, కాలమ్స్ రండి. సో అక్కడ కన్వర్షన్స్ ట్రాక్ చేయాలంటే ఇక్కడ కన్వర్షన్స్ అనేవి మనం ఇక్కడ కాలమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ కన్వర్షన్స్ కాలమ్ అనేది యాడ్ చేసుకున్నాం. సో దట్ ఏమైనా మనకి సేల్ జరిగింది అనుకోండి, మన యొక్క క్లిక్ బ్యాంక్ అండ్ గూగుల్ యాడ్స్కి మనం ట్రాకింగ్ అనేది సెటప్ చేసాం ఒక వీడియోలో. సో దట్ ఏమవుతుందంటే అది ఏదైనా మనకు సేల్ జరిగింది అనుకోండి, మనకి క్లిక్ బ్యాంక్లో ఈ యొక్క మనం ట్రాఫిక్ రన్ చేస్తున్నాం కదా ఇప్పుడు గూగుల్ యాడ్స్ ద్వారా. సో ట్రాఫిక్ అనేది ఎవరైనా వచ్చి పర్చేజ్ చేస్తే కనుక మనకి ఆడియన్స్ అనేవాళ్ళు క్లిక్ బ్యాంక్ అనేది ఈ యొక్క ట్రాకింగ్ లింక్ మనం ట్రాకింగ్ సెటప్ చేస్తుంది కాబట్టి అది తెలియజేస్తుంది అనమాట గూగుల్ యాడ్స్కి. సో దట్ అది కన్వర్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి సేల్ అయినట్లుగా. ఓకేనా, సో అందుకు ఈ కాలమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది క్రియేట్ అయిన తర్వాత ఇది ఏ విధంగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తామంటే, సో క్యాంపెయిన్ అనేది ఏ విధంగా ఇక్కడ సెటప్ అయ్యేది చూపిస్తుంది. సో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, యాడ్స్లో రండి, ల్యాండింగ్ పేజెస్, కీవర్డ్స్లో రండి. సో నెగిటివ్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, నెగిటివ్ కీవర్డ్స్ దగ్గర రండి. ఇక్కడ దీనిపై ప్లస్ సైన్పై క్లిక్ చేయండి. సెలెక్ట్ క్యాంపెయిన్పై క్లిక్ చేసి సైన్ అప్ ఎక్స్టీ పై క్లిక్ చేయండి. ఓకేనా, ఈ క్యాంపెయిన్కి మనం సైన్ అప్ ఎక్స్టీ ఏదైతే ఉందో దానికి మాత్రం యాడ్ చేయాలనుకుంటున్నాం నెగిటివ్ కీవర్డ్స్. సో ఆల్రెడీ మనం డేటా క్రియేట్ చేసాం కదా, ఇవన్నీ నా నెగిటివ్ కీవర్డ్స్. ఇవి కూడా నేను రీసెర్చ్ చేసి గ్యాదర్ చేశాను కీవర్డ్స్ అనేది. కాపీ ఇట్ అండ్ ఎంటర్ చేయండి ఇక్కడ, పేస్ట్ ఇట్. సో నెగిటివ్ కీవర్డ్స్ అనేది ఇప్పుడు చూడండి, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైనప్స్ ఎక్స్టీ, డైరెక్షన్స్, రివ్యూ అమెజాన్, వాల్మార్ట్, ఆల్టర్నేటివ్స్, ఇటువంటి కీవర్డ్స్ యూజ్ చేసేటప్పుడు మన యాడ్ అనేది చూపించకూడదు వాళ్ళకి. ఓకే, ఒకరు చూపించిందంటే మనకి క్లిక్స్ అనేవి అన్నెసరీ క్లిక్స్, ఇవన్నీ కూడా ఇటువంటి టార్గెట్ ట్రాఫిక్ మనకు అవసరం లేదు. ఓకేనా, మనకు కావాల్సింది ఓన్లీ బయర్ ట్రాఫిక్, మన టార్గెట్ ట్రాఫిక్ మాత్రమే. సో ఈ నెగిటివ్ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఈ కీవర్డ్స్తో పర్టికులర్గా ఎవరైనా సెట్ చేస్తారో మన యాడ్ అనేది చూపించదు. సో అందుకు నెగిటివ్ కీవర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. సో దీనివల్ల లాట్ ఆఫ్ మనీ అనేది మనం సేవ్ చేయవచ్చు. ఓకే, సేవ్ పై క్లిక్ చేయండి. ఓకేనా, నెగిటివ్ కీవర్డ్స్ అనేది సేవ్ అయిపోయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఆడియన్స్ ఉంది కదా, ఆడియన్స్ పై క్లిక్ చేయండి. సో వన్స్ మన ఆడియన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆడియన్స్ పై క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ డెమోగ్రాఫిక్స్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ అండ్ యాడ్ గ్రూప్ పై క్లిక్ చేయండి. రైట్, క్యాంపెయిన్ పై క్లిక్ చేయండి, యాడ్ గ్రూప్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఏజ్ గ్రూప్ అనేది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఫీమేల్ మేల్ ఇద్దరిని టార్గెట్ చేయొచ్చు. అన్నోన్ పై అన్చెక్ చేయండి. అండ్ 18 to 24, 25 to 34 అనేది అన్చెక్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డ్స్ లేకపోవచ్చు అండ్ ఎర్నింగ్స్ అనేవి లేకపోవచ్చు. ఓకేనా, సో ఎక్కడి నుంచి మనం టార్గెట్ చేద్దాం.
అండ్ ఇక్కడికి హౌస్ హోల్డ్ ఇన్కమ్ టాప్ 10, టాప్ 20, 20 to 30. ఓకేనా, ఈ 3 కూడా మనం అన్నం ఉంచండి. ఓకే, ఓన్లీ వీళ్ళు మాత్రం టార్గెట్ చేద్దాం. ఓకేనా, అండ్ వన్స్ టార్గెట్ చేసిన తర్వాత సేవ్ డెమోగ్రాఫ్స్పై క్లిక్ చేయండి. ఓకే, సో డెమోగ్రాఫ్స్ సేవ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా కిందకి రండి, షో మోడ్పై క్లిక్ చేయండి. లొకేషన్ ఆల్రెడీ టార్గెట్ చేసిన యూఎస్ఏ. షెడ్యూల్ అవసరం లేదు, డివైస్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఓన్లీ నేను కంప్యూటర్స్ మాత్రం టార్గెట్ చేయాలనుకుంటున్నాను, డెస్క్టాప్ మాత్రమే. సో నీ మొబైల్ ఆడియన్స్కి అండ్ ట్యాబ్లెట్ ఆడియన్స్కి టార్గెట్ చేయట్లేదు. రెండింటిని సెలెక్ట్ చేశాను, ఎడిట్ బటన్లోకి వచ్చాను, చేంజ్ బిడ్స్ అడ్జస్ట్మెంట్స్ దగ్గరికి వచ్చాను. అండ్ ఇక్కడ చూడండి ఇంక్రీజ్ ఉంది కదా, డిక్రీజ్ చూస్ చేసుకోండి. ఇక్కడ 100% యాడ్ చేయండి. ఓకే, అండ్ అప్లైపై క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మొబైల్ అండ్ ట్యాబ్లెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో యూజ్ చేసే వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేయదు మన యాడ్ అనేది. ఓన్లీ కంప్యూటర్ డెస్క్టాప్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రం టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే మన ల్యాండింగ్ పేజ్ అనేది మొబైల్ రెస్పాన్సివ్ కానీ ట్యాబ్లెట్ రెస్పాన్సివ్ కానీ లేకపోయింది అనుకోండి, సో ఆ పీపుల్ అనే వాళ్ళు పర్చేజ్ చేయరు. సో దట్ అనవసరంగా క్లిక్ చేస్తారు. సో మనీ అనేది లూజ్ అవుతాం మనం. సో అందుకే మనం డైరెక్ట్గా కంప్యూటర్ మాత్రమే టార్గెట్ చేసాం. ఓకేనా, ఇక్కడ మనం టార్గెట్ చేయట్లేదు, 100% డిక్రీజ్ పెట్టేసాం రెండు కూడా. రైట్, సో ఈ విధంగా డివైజెస్ అండ్ ఆడియన్స్, ఓకేనా, డెమోగ్రఫిక్స్ అన్నమాట ఆడియన్స్లో ఈ విధంగా టార్గెట్ చేస్తాం. అండ్ నెగిటివ్ కీవర్డ్స్ కూడా యాడ్ చేస్తాం మనం ఆల్రెడీ. ఓకేనా, సో ఈ విధంగా మనం సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత మినిమం 24 hours మనకి యాడ్ అనేది రివ్యూ జరుగుతుంది. వన్స్ రివ్యూ జరిగిన తర్వాత మనకి యాడ్ అనేది అప్రూవల్గా ఇస్తే మన యాడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒక డిస్అప్రూవ్ కానీ వస్తే కనుక యాడ్స్ అనేవి యాడ్ కానీ కీవర్డ్స్ కానీ ఏమైనా డిస్అప్రూవ్ వస్తే అగైన్ మనం వాటిల్లోకి వెళ్ళి, ఓకేనా, ఎడిట్లోకి వెళ్ళేసి ఎడిట్లోకి వెళ్ళి కీవర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఒక కీవర్డ్ కానీ డిస్అప్రూవ్ వస్తే, ఒక యాడ్ కానీ డిస్అప్రూవ్ వస్తే యాడ్స్లోకి వెళ్ళి చూడండి, యాడ్స్లోకి వెళ్తాం. యాడ్స్లోకి వచ్చి యాడ్ని మనం ఎడిట్ చేసుకుంటాం. నుంచి ఎడిట్లోకి వెళ్ళి మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు యాడ్ అనేది. ఓకే, చేంజ్ చేసుకుని మళ్ళీ అప్రూవల్ పెడతాం అనమాట. మళ్ళీ రివ్యూ అయిన తర్వాత మళ్ళీ అప్రూవల్ వస్తే అప్పుడు మన యాడ్స్ అనేవి సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. సో డిస్అప్రూవల్ వస్తే కనుక అప్రూవల్ వచ్చినంత వరకు మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వన్స్ మనకు అప్రూవల్ వచ్చిన తర్వాత మన యాడ్స్ అనేవి సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. ఓకే, సో ఇదండి, ఈ విధంగా మనం యాడ్స్ అనేవి యాడ్ క్యాంప్ అనేది క్రియేట్ చేసుకోవాలి గూగుల్ యాడ్స్లో. అండ్ తర్వాత మనం ఏం చేస్తామంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి, బిల్లింగ్లోకి వెళ్ళి, సమ్మరీలోకి వెళ్ళండి, పేమెంట్ సెటప్, బిల్లింగ్ కంట్రీ, ఓకేనా, అకౌంట్ టైపు ఇండివిజువల్, ఓకేనా, అకౌంట్ టైప్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెంబర్ యాడ్ చేసుకోండి. డెబిట్ కార్డ్ ఎనీ డెబిట్ కార్డ్ నో ప్రాబ్లం. ఓకే, పేమెంట్ అమౌంట్ ఎంత, 7,000 రూపీస్. 7,000 రూపీస్. అండ్ ఐ అగ్రీ టు ద గూగుల్ యాడ్స్ అని చెప్పేసి సబ్మిట్లో క్లిక్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మీ పేమెంట్ అనేది తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మనకి అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఈ యొక్క అమౌంట్ అనేది. సో వన్స్ మన అమౌంట్ యాడ్ అయిన తర్వాత మనకి యాడ్స్ అనేవి రన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. సో మినిమం 3 days నుంచి మినిమం 3 days to 5 days అనేది యాడ్స్ అనేది రన్ చేయండి. సో దట్ మనకి కన్వర్షన్స్ అనేవి ఎలా జరిగాయని చూడడానికి మనకి ఈజీగా ఉంటుంది, మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకేనా, కన్వర్షన్స్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, సో ఏదైనా కన్వర్షన్ జరిగి క్లిక్స్ మనకి ఏదైనా కన్వర్షన్ జరిగి పర్చేజ్ జరిగితే మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఏదైనా సరే మనం టెస్ట్ క్యాంప్ అనేది క్రియేట్ చేసుకుంటాం. వన్స్ టెస్ట్ క్యాంప్ అయ్యింది, సో వన్స్ మనకి కన్వర్షన్స్ వచ్చిన దాన్ని బట్టి మనం దీన్ని అప్లై చేసుకుంటాం. సో కన్వర్షన్స్ వచ్చినవి లేవని మనకి క్లిక్ మ్యాజిక్ కూడా తెలుస్తుంది. సో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వన్స్ కన్వర్షన్స్ వచ్చినది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది జనరల్ గా మన స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఎర్నింగ్స్, నా యొక్క ఎర్నింగ్స్ ఇవి, రీసెంట్ ఎర్నింగ్స్ ఇవి. ఓకే, $16,734 అండ్ ఓకే రీసెంట్ ఎర్నింగ్స్ అనమాట. లైక్ ఇది వేరే ఎర్నింగ్స్ అనమాట, వేరే నెట్వర్క్ నుంచి వచ్చింది, Digistore24 అనమాట. ఓకేనా, ఇవి మన స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ వచ్చినటువంటి ఎర్నింగ్స్ అనమాట. దివ్య అండ్ ఇంకా కొంతమందికి వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఇవి. స్టూడెంట్స్ కి చాలా మందికి ఎర్నింగ్స్ వస్తున్నాయి మన స్ట్రాటజీ ద్వారా. ఓకే, చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి ఎర్నింగ్స్ వస్తున్నాయి. స్ట్రాటజీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రాపర్ వేలో మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే స్ట్రాటజీ అనేది చాలా బాగా మనం ఎర్నింగ్స్ అనేది జనరేట్ చేయొచ్చు.
ఇవి నా యొక్క ఈమెయిల్ సేల్స్ నోటిఫికేషన్స్ అన్నమాట. ఎవ్రీ సింగిల్ డే, ఈచ్ అండ్ ఎవ్రీ అవర్, ప్రతి ఒక్క గంటకి గంటలో చాలా వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా. అంటే జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట సేల్స్ అనేవి మనకి. ఓకే. స్ట్రాటజీని ప్రాపర్ వేలో మనం అప్లై చేస్తే మనం ఖచ్చితంగా సేల్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. అంత బాగా వర్కౌట్ అవుతుంది ఇది. ఓకేనా. సో ఇది జనరల్ గా మనం వారియర్ ప్లస్ ఆఫర్స్ మనం కంప్లీట్ గా ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్ లో. ఓకేనా. మనం వారియర్ ప్లస్ ఆఫర్స్ తీసుకుంటాం. అండ్ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. క్లిక్ బ్యాంక్, వారియర్ ప్లస్, జేవిజు, డిజిస్టో 24, మ్యాక్స్ బౌంటీ అంటే సిపిఐ నెట్వర్క్. ఓకే. మీకు నచ్చిన తీసుకోవచ్చు. నచ్చిన నెట్వర్క్ నుంచి మీరు ఆఫర్స్ అనేవి తీసుకొని ప్రమోట్ చేయొచ్చు. మనమైతే కంప్లీట్ గా ఎగ్జాంపుల్ గా ఇక్కడ వారియర్ ప్లస్ తీసుకుంటాం. ఎందుకంటే చాలా హ్యూజ్ స్కోప్ ఉంటది వారియర్ ప్లస్ లో. ఎందుకనేది మీకు కోర్స్ లో నేను ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను నేను. ఏంటనేది, ఎందుకు వారియర్ ప్లస్ అనేది ట్రైనింగ్ లో రివీల్ చేస్తాను నేను. ఎందుకు వారియర్ ప్లస్ ఆఫర్స్ మాత్రం ప్రమోట్ చేస్తాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్, సో ఇంట్రడ్యూసింగ్ ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అన్నమాట. యాక్చువల్లీ కోర్స్ నేమ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ డామినేషన్ తెలుగు కోర్స్ అన్నమాట. ఓకే. సో ఈ కోర్స్ అనేది కంప్లీట్ గా వీడియో ట్రైనింగ్ కోర్స్. ఇది ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేశాను నేను. వీడియో ట్రైనింగ్ కోర్స్ ఇది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి. బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో మెయిన్ గా 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ కోసం మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనం ఎటువంటి హార్డ్ వర్క్ అయితే చేయక్కర్లేదు. కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అన్నమాట ఇది. కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్ సిస్టమ్ అంటే మనం ఏదైతే ఈ సిస్టమ్ ఉంటది, త్రీ స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్, దీన్ని మనం సెటప్ చేసుకుంటాం. వన్స్ సెటప్ చేసుకున్నాక ఆటోమేటిక్ గా సేల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ గా అదే ప్రమోట్ చేసుకుంటది. చాలా మంది అంటుంటారు, సో పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. నో, పీపుల్ తో మనం ఇంటరాక్ట్ అవ్వక్కర్లేదు. ఏదైతే సిస్టమ్ ఉంది, 3 స్టెప్ ఆటోమేషన్ సిస్టమ్ అని, దాన్ని మనం సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే అది ప్రమోట్ చేసుకొని, పీపుల్ ని ప్రమోట్ చేసుకొని సేల్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్, అసలు ఏముంటది కంటెంట్ అనేది, ఏముంది అసలు, వాట్ యూ విల్ లెర్న్ ఇన్సైడ్ ద ట్రైనింగ్. సో ఫస్ట్ నెంబర్ 1, హౌ టు చూస్ ప్రాఫిటబుల్ ఆఫర్. ఆఫర్ ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి. ప్రోడక్ట్ అన్నమాట. ఆఫర్ అంటే ప్రోడక్ట్ గాని ఆఫర్. ఓకే. సో హౌ టు క్రియేట్ అంటే ఇక్కడ ప్రాఫిటబుల్ ఆఫర్ అంటే చాలా ఉంటాయి. ఆఫర్స్ అనేవి లాంచ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ సింగిల్ డే 3 to 4 ఆఫర్స్ అనేవి వారియర్ ప్లస్ లో లాంచ్ అవుతూనే ఉంటాయి. ఓకే. బట్ ఎటువంటి ఆఫర్ తీసుకోవాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ గా ఆఫర్ అనేది మంచి ఆఫర్ అయితే ఆటోమేటిక్ గా కన్వర్షన్ అనేది జరుగుతుంది మనకి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే హౌ టు చూస్ అ ప్రాఫిటబుల్ ఆఫర్. ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎటువంటి క్రైటీరియాస్ ని బేస్ చేసుకొని మన ఆఫర్ ని మనం చూస్ చేసుకోవాలి, అది మీకు చెప్పడం జరుగుతుంది ఇన్సైడ్ ద ట్రైనింగ్. నెక్స్ట్, నెంబర్ 2, హౌ టు క్రియేట్ హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం సేల్స్ ఫన్నల్ అంటే. సో ఎటువంటి హై కన్వర్టింగ్ సేల్స్ ఫన్నల్ మనం క్రియేట్ చేయాలి, సో దట్ పీపుల్ ని అట్రాక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది చాలా యూజ్ పీపుల్ ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఎటువంటి హై కన్వర్టింగ్ అఫిలియేట్ సేల్స్ ఫన్నల్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో అది మనం నేర్చుకుంటాం. నెంబర్ 3, హౌ టు డ్రైవ్ హై క్వాలిటీ ట్రాఫిక్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. బయింగ్ ఇంటెంట్ ఉన్నటువంటి ట్రాఫిక్ ని, అంటే వాళ్ళకి బై చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటది అనమాట. అటువంటి పీపుల్ ని మనం టార్గెట్ చేయాలి ఇక్కడ. సో దాన్ని హై క్వాలిటీ బయింగ్ ఇంటెంట్ ట్రాఫిక్ అంటాం. హాట్ బయ్యర్ ట్రాఫిక్ అంటాం. సో చాలా ఉంటారు, బట్ ఎవరికైతే పర్టికులర్ ప్రోడక్ట్ లేదా పర్టికులర్ నిచ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని మనం టార్గెట్ చేసేసి అటువంటి క్వాలిటీ ట్రాఫిక్ ని మనం డ్రైవ్ చేస్తాం. ఓకే. సో ఇది ఎలా చేయాలి అది మీరు నేర్చుకుంటారు అనమాట. నెక్స్ట్, నెంబర్ 4, ఈమెయిల్ మార్కెటింగ్. సో దిస్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. దిస్ ఇస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో వన్స్ మనం ఏదైతే ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేస్తామో ఆ ఈమెయిల్ లిస్ట్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే మనం చేస్తే, దిస్ ఇస్ కంప్లీట్ బ్యాక్ బోన్ అనమాట. సో మనం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. సో డైరెక్ట్ సేల్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ 2% మాత్రమే. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా 98% ఆఫ్ సేల్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్, బోనస్ స్ట్రాటజీ. సో జనరల్ గా మనం ఈ యొక్క ఫన్నల్, ఈమెయిల్ మార్కెటింగ్ వీటి ద్వారా మనం ఓన్లీ 2% సేల్స్ మాత్రం జనరేట్ చేయగలము. ఈమెయిల్ మార్కెటింగ్ 98% చెప్పాను. ఫన్నల్ అంటే జనరల్ డైరెక్ట్ సేల్స్ అని 2% చెప్పాను. బట్ మనకి ఏవైతే ఈ యొక్క సేల్స్ వచ్చినాయో ఈ సేల్స్ ని ఇంకా రెట్టింపు చేయాలి. జనరల్ గా ఈమెయిల్ వీటి ద్వారా కంప్లీట్ ఈమెయిల్ మార్కెటింగ్ స్టెప్ వరకు మనం ఓన్లీ రోజుకి ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మేము మాట్లాడుకుందాం, 5 సేల్స్ 10 సేల్స్ మాత్రం జనరేట్ చేసాం. బట్ ఈ యొక్క బోనస్ స్ట్రాటజీని అప్లై చేసాం అనుకోండి, దీనిలో ఆ 5-10 సేల్స్ అనేవి 20-25 సేల్స్ కూడా జనరేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి బోనస్ స్ట్రాటజీ అనేది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా మీరు
నార్మల్ మార్కెటింగ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ రోజుకి ఒక $100 ఎర్న్ చేశారు. ఓకే. ఈ బోనస్ స్ట్రాటజీ గాని అప్లై చేసామనుకోండి, ఖచ్చితంగా ఒక $300 to $400 కూడా ఎర్న్ చేయొచ్చండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బోనస్ స్ట్రాటజీ. నెక్స్ట్ డన్ ఫర్ యూ టెంప్లెట్స్ అండ్ రిసోర్సెస్. మీకేవైతే నేను కంప్లీట్‌గా అన్ని కూడా డన్ ఫర్ యూ రిసోర్సెస్ అండ్ టెంప్లెట్స్, ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్, డిఫరెంట్ రిసోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మీకు నేను రెడీమేడ్ టెంప్లెట్స్ అన్నమాట. డన్ ఫర్ యూ మీన్స్ రెడీమేడ్ టెంప్లెట్స్ నేనే క్రియేట్ చేసి హై కన్వర్టింగ్ టెంప్లెట్స్ కావచ్చు, హై కన్వర్టింగ్ ఫన్నల్స్ ఎవ్రీథింగ్ అన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క ట్రైనింగ్‌లో. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కోర్స్ క్రియేటర్స్ గాని, మోస్ట్ ఆఫ్ ది మెంటర్స్ గాని చాలా మంది సపోర్ట్ అనేది ల్యాక్ అవుతుంది. ఇక్కడ సపోర్ట్ అనేది మెయిన్ ప్రియారిటీ మనం ఇస్తాం. 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. ఏ టైం ఏ డౌట్ ఉన్నా గానీ 100% 24/7 వాట్సాప్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ లైఫ్ టైమ్ కోర్స్ యాక్సెస్ అనేది ఉంటుంది దీంతో పాటుగా. కోర్స్ అనేది ఎక్స్‌పైర్ అవ్వదు. నెవర్ ఎక్స్‌పైర్. ఓకే. లైఫ్ టైమ్ కోర్స్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవి మెయిన్ థింగ్స్ అన్నమాట. మనం ఈ యొక్క కోర్స్‌లో నేర్చుకుంటాం. ఓకే.